హాయ్ ఆరోగ్య ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ ఆంజనేయులను. ఈరోజు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే మీ ఆరోగ్యం గురించి. నేను అధిక పోషకాలు ఉన్న ఈ యొక్క ఇరికి పండ్ల గురించి, ఇరికి కాయల గురించి, ఇరికి చెట్టు యొక్క ఉపయోగాల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈ ఏడాదికి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్లో ఈ ఇరికాయలు అనేటివి సహజంగా బజార్లో చాలా అరుదుగా అమ్ముతూ ఉంటారు. ఇందులో ఆరోగ్య పోషకాలు అధికంగా ఉన్నాయి. మనం దవాఖాన పోయి వేలు లక్షలు ఖర్చు పెట్టే బదులు 20 రూపాయలు 30 రూపాయలు పెడితే ఈ పావు కిలో ఇరికాయలు 2 పూటలు తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఇరికాయల్లో మనకు సహజంగా లభిస్తాయి. ఈ యొక్క ఇరికాయల గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. మీరు శ్రద్ధగా వినండి. ఈ ఇరికాయలు పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ఇరికాయల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఓలిక్ ఆమ్లాలు ఉంటాయి, కాఫర్ ఉంటుంది. 100 గ్రాముల ఇరికాయల్లో వివిధ పోషకాలు ఉన్నాయి. ఈ ఇరికాయలు యాంటీ ఇన్ఫ్లమేషన్గా పనిచేస్తాయి. అంటే జబ్బ నొప్పులు, మోకాల నొప్పులు, అరికాల నొప్పులు, మెడలు గుంజితే, ఒక్క కాలు చేయి గుంజితే నరాల బలహీనతను తొలగిస్తాయి ఈ ఇరికాయలు. ఈ ఇరికాయల్లో మగవాళ్లకు ముఖ్యంగా ఈ ఇరికాయలు వీర్య ఉత్పత్తిని కలిగజేస్తాయి మరియు వీర్య కణాల సంఖ్యను అభివృద్ధి చెందుతాయి. ఈ ఇరికాయలు మగతనంను పెంచుతాయి. ఈ ఇరికాయలు సహజంగా దొరికే ఈ ఇరికాయలు సంవత్సరానికి 2-3 నెలలు మాత్రమే మనకు బజార్లో లభిస్తాయి. ఇవి చాలా చల్లదనం ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇవి షుగర్ను కంట్రోల్ చేస్తాయి. ఈ ఇరికాయలు షుగర్ను కంట్రోల్ చేస్తాయి. మెదడు యొక్క పనితీరు మెరుగుపరుస్తుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయి. చర్మ వ్యాధుల నుండి రక్షిస్తాయి. మనకు జలుబు దగ్గు అయినప్పుడు ఈ యొక్క ఆకులు మనము కషాయం తాగినట్టే తొందరగా మనకు రిలీఫ్ వస్తుంది. ముఖ్యంగా మరియు నరాల బలహీనతకు తొలగిస్తాయి. మోకాళ్ళలోని జిగురు ఉత్పత్తిని అధికంగా కలిగిస్తాయి. మరియు ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంది. ఇందులో మాంసకృత్తులు అధికంగా ఉన్నాయి. వివిధ ఆరోగ్య పోషకాలు ఈ ఇరికాయలో ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి కాబట్టి మనం ఈ ఇరికాయలు ఖచ్చితంగా తిని ఆరోగ్యం పొందగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వీడియో వాచింగ్. షేర్ అండ్ లైక్, కామెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.